హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. తిత్తి తీస్తా నీ మొహం మండ, బక్క చిక్కిన కుక్క గొడుగు మొక్కల ఆ ఫేస్ ఏంట్రా, గోడలకేసి చూస్తావేంట్రా ఓడల జుట్టు వెదవ, అక్కుపక్షి నీ నవరంధ్రాల్లో మైనం పోస్తా పింజారీ వెదవ. ఇలాంటి వెరైటీ తెలుగు తిట్లతో నవ్వించడం ఆయనకే సాధ్యం. అంతేకాదు సినిమాకు కథ చెబుతా అని హైదరాబాదు, సికింద్రాబాదు, ముషీరాబాదు అంటూ, అలాగే ఏ అట్టు కావాలి అంటే పెసరట్ట, మినపట్ట, మసాలా అట్ట అంటూ ఎదుటి వారికి సుత్తి వేయటంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే ఆయన్ను సుత్తి వీరభద్రరావు అంటారు. మామిడిపల్లి వీరభద్రరావు గారు అనే ఆయన సుత్తి వీరభద్రరావుగా మారి వెండితెర మీద తన హాస్యంతో మనల్ని నవ్వించిన తీరు నా భూతో నా భవిష్యత్ అని చెప్పక తప్పదు. ఈ రోజు ఈ వీడియోలో సుత్తి వీరభద్రరావు గారి గురించి, సుత్తి అనే పేరు ఇంటి పేరుగా ఎలా మారిపోయింది, ఆయన సినిమాల్లోకి రావడానికి ముందు ఏం చేసేవారు, ఆయన సినీ రంగ ప్రవేశం, చివరకు ఆయన ఎలా చనిపోయారు, ఆయన చనిపోయాక తన కుటుంబం పడిన కష్టాలు ఏంటి అనే విషయాల గురించి వివరంగా చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, వీరభద్రరావు గారి పూర్తి పేరు మామిడిపల్లి వీరభద్రరావు. ఈయన తూర్పుగోదావరి జిల్లా తునిలో 1947 జూన్ 6న జన్మించారు. తల్లిదండ్రులకు ఆయన ఒక్కడే కొడుకు. వీళ్ళ నాన్నగారు గవర్నమెంట్ జాబ్ చేసేవారు. చిన్నప్పటి నుండి క్రికెట్ అన్నా, నాటకాలన్నా విపరీతమైన పిచ్చి ఉండేది. క్రికెట్ ఆడితే దెబ్బలు తగులుతాయి అనే ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళు క్రికెట్ మాన్పించడంతో నాటకాల వైపు దృష్టి పెట్టారు. ఆయన 10th వరకు విజయవాడలోని ఏకేటీపీ స్కూల్లో చదివారు. 8th క్లాస్ లో ఉన్నప్పుడు స్కూల్లో జరిగిన నాటకాల్లో పాల్గొని ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నారు వీరభద్రరావు గారు. దాంతో నటన మీద ఆయనకు మరింత ఇష్టం పెరిగింది. ఈయన బీకాం ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో చదివారు. డిగ్రీ చదివే రోజుల్లో కూడా నాటకాల్లో యాక్టివ్ గా ఉండేవారు. నాటకాలు వేస్తున్నప్పటికీ చదువును అశ్రద్ధ చేసేవారు కాదు. బుక్ రీడింగ్ హాబీ ఉండేది ఆయనకు. సాహిత్యం గురించి ఎక్కువగా చదివేవారు. ఆయన డిగ్రీ పూర్తి చేసే నాటికే ఒక మినీ లైబ్రరీ ఆయన ఇంట్లో ఉండేది. ఆయన ఏకసంతాగ్రహి. ఈ లక్షణమే సినిమాల్లోకి వచ్చాక పెద్ద పెద్ద ప్రాసలతో ఉన్న డైలాగులు ఏ మాత్రం గుక్క తిప్పుకోకుండా చెప్పేందుకు సహాయపడింది. ఆ తరువాత సీఏ చదవడం కోసం వైజాగ్ వెళ్లారు. అక్కడ అందరూ ఆయన మాట తీరు చూసి నువ్వు ఆల్ ఇండియా రేడియోలో జాబ్ కోసం ట్రై చేయమని సలహా ఇచ్చారు. అప్పుడే ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ కూడా పడ్డాయి. ఒకగానొక పోస్ట్ కు 100 మంది జనం వచ్చారు. కానీ ఈయనకు ఉన్న టాలెంట్ కు అదృష్టం కూడా కలిసి రావడంతో ఆ జాబ్ వీరభద్రరావు గారినే వరించింది. అలా సీఏ పూర్తి చేయకుండానే ఆల్ ఇండియా రేడియోలో 1971లో జాయిన్ అయ్యారు. అప్పటికే ఆయనకు పెళ్లి కూడా జరిగిపోయింది. ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేస్తూనే దాదాపుగా 500 వరకు నాటకాల్లో నటించారు. ఆర్టిస్ట్ గానే కాకుండా దర్శకుడిగా కూడా, రచయితగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత రేడియో నాటక విభాగానికి హెడ్ గా చేస్తూనే హీరోగా కూడా చేశారు ఆయన. అంతేకాకుండా నాటకాలు వేసే వాళ్లలో ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే తోచినంత సహాయం కూడా చేసేవారట. 1975లో ఆయనే స్వయంగా నటమంజరి అనే నాటక సంస్థను స్థాపించి తానే స్వయంగా నటిస్తూ దర్శకత్వం కూడా చేసేవారు. అప్పటికి ఆయనకు ఓ పాప, బాబు పుట్టారు. సరిగ్గా ఆ సమయంలోనే ఓ వ్యక్తి ఆయన జీవితంలోకి ప్రవేశించాడు. ఆయన రాక వీరభద్రరావు గారి జీవితంలో మరో మలుపు తిరుగుతుందని బహుశా ఆయన కూడా ఊహించి ఉండడు. ఆ వివరాలేంటో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. ఆల్ ఇండియా రేడియోలో నచ్చిన జాబ్ చేసుకుంటూ ఇటు నాటకాలు వేస్తూ తన ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ ని గడుపుతున్నారు వీరభద్రరావు గారు. ప్రముఖ దర్శకుడు ధవళ సత్యం గారిని ఓ రోజు రేడియోలో ఇంటర్వ్యూ చేయవలసి వచ్చింది. ఆ సమయంలో వీరభద్రరావు గారి మాట తీరు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని గమనించిన సత్యం గారు ఆయన దర్శకత్వంలో వచ్చిన జాతర సినిమాలో చిన్న వేషంలో నటింపజేశారు. ఆ తరువాత మళ్ళీ ధవళ సత్యం గారు తీసిన ఎర్రమల్లెలు సినిమాలో చచ్చు ప్రశ్నలు వేయకు అంటూ ఓ లాయర్ పాత్రలో నటించారు. ఈ పాత్ర ఆయనకు కొంత గుర్తింపు తీసుకువచ్చింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆయన నట జీవితాన్ని మలుపు తిప్పింది మాత్రం హాస్య బ్రహ్మ జంధ్యాల గారే. 4 స్తంభాలాట అనే సినిమా కోసం సరికొత్త హాస్య నటుల కోసం వెతుకుతున్నారు జంధ్యాల గారు. ఆ సమయంలో వీరభద్రరావు గారిని పిలిచి మరీ ఆయనకు 4 స్తంభాలాట సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.
విచిత్రం ఏంటంటే నాటకాల్లో వీరభద్రరావు గారు డైరెక్షన్లో ప్రముఖ దర్శకుడు జంధ్యాల గారు కూడా నటించేవారు. ఆ తరువాత సినిమాల్లో జంధ్యాల గారు డైరెక్టర్ గా మారి ఆయన డైరెక్షన్ లో వీరభద్రరావు గారు యాక్ట్ చేశారు. 1982లో వచ్చిన 4 స్తంభాలాట సినిమాతో ఆయన ఫేట్ మారిపోయింది. అందులో జంధ్యాల గారి కలం నుండి పుట్టిన సుత్తి పాత్రలో వీరభద్రరావు గారి నటన తెలుగు ప్రజలను నవ్వుల జల్లుల్లో ముంచెత్తింది. అప్పటి నుండి వీరభద్రరావు గారు సుత్తి వీరభద్రరావుగా పాపులర్ అయ్యారు. పిలిచి మరీ సుత్తి వేసే పాత్రలో ఈయన నటిస్తే కర్మ కొద్దీ సుత్తి వేయించుకునే పాత్రలో వేలు గారు నటించారు. ఆ సినిమా తర్వాత ఆయన పేరు కూడా సుత్తివేలుగా మారిపోయింది. అప్పటి నుండి వీరిద్దరూ సుత్తి జంటగా పాపులర్ అయ్యారు. ఒకప్పుడు రమణారెడ్డి రేలంగి గారి జంట ఎంత ఫేమస్సో వీళ్ళ జంట కూడా అంతే ఫేమస్. ఇద్దరూ కలిసి దాదాపుగా 50 సినిమాల వరకు కలిసి నటించారు. అంతేకాదు ఇద్దరు బాగా స్నేహంగా ఉండేవారు. ఇద్దరు ఒకే దగ్గర ఇల్లులు కూడా కొనుక్కున్నారు. ఎక్కడికైనా కలిసి వెళ్లేవారు. ఏమయ్యా వేలు అని వీరభద్రరావు గారంటే చెప్పండి సార్ అని వేలు గారు పిలిచేవారు. వేలు గారి కంటే వీరభద్రరావు గారు 6 నెలలు పెద్దవారు. సుత్తివేలు గారికి కెరీర్ మొదట్లో అవకాశాలు లేని సమయంలో ఆర్థికంగా మానసికంగా వీరభద్రరావు గారు అండగా నిలిచారు. 4 స్తంభాలాట సినిమా తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో రేడియో ఉద్యోగానికి రిజైన్ చేసి చెన్నైకి షిఫ్ట్ అయిపోయారు వీరభద్రరావు గారు. శ్రీవారికి ప్రేమలేఖ, బాబాయ్ అబ్బాయి, అహనా పెళ్ళంట, 2 రెళ్ల 6, చంటబ్బాయి, వివాహ భోజనంబు, నీకు నాకు పెళ్ళంట, చూపులు కలిసిన శుభవేళ వంటి సినిమాల్లో వీరభద్రరావు గారు ఎంతగానో తన కామెడీతో అలరించారు. ఏడాదికి 10 నుండి 15 వరకు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండేవారు. కొంటె కోడళ్ళు వంటి సినిమాల్లో విలన్ గా కూడా చేశారు ఆయన. అంత బిజీగా ఉండే సమయంలో అకస్మాత్తుగా ఆయన అందరికీ దూరమయ్యారు. ఆ వార్త అటు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో బాధించింది. కేవలం 41 ఏళ్లకే ఆయన చనిపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది తెలుసుకునే ముందు మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 1988లో చూపులు కలిసిన శుభవేళ సినిమా కోసం హైదరాబాద్ లోని ఓ పాటని చిత్రీకరిస్తున్నప్పుడు ఈయన కాలు బెనికింది. అప్పటికే షుగర్, బీపీతో బాధపడుతున్న ఆయన్ను విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించగా షూటింగ్ అయ్యాక రెస్ట్ తీసుకుంటా అని చెప్పి షూటింగ్ కంప్లీట్ చేశారు. షూటింగ్ అవ్వగానే చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఒక రాత్రి నిద్ర కోసం ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి గుండెపోటు వచ్చింది. దాంతో ఆయన 1988 జూన్ 30న తుదిశ్వాస విడిచారు. అప్పటికి దాదాపుగా 10 సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ అవ్వటానికి రెడీగా ఉన్నాయి. తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం ఇంటర్ చదువుతున్న కొడుకు చక్రవర్తిపై పడింది. ఆ 10 సినిమాల తాలూకు నిర్మాతలు 4 లక్షలకు పైగా డబ్బులు వీరభద్రరావు గారికి ఇవ్వాల్సి ఉంది. ఆ లెక్కలన్నీ ఆయన ముందే రాసి పెట్టుకుని ఉండడంతో వాళ్ళ చుట్టూ తిరిగి 3 లక్షల వరకు రాబట్టుకున్నారు ఆయన కొడుకు చక్రవర్తి గారు. ఆ సమయంలో జంధ్యాల గారు కూడా ఆ కుటుంబ పరిస్థితి చూసి కొంత ఆర్థిక సహాయం చేశారు. చక్రవర్తి తన చెల్లికి పెళ్లి చేసి ఆయన బిజినెస్ చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలోనే వీరభద్రరావు గారి కూతురు బ్రెస్ట్ క్యాన్సర్ తో చనిపోయారు. 1980 నుండి 1988 వరకు దాదాపుగా 180 వరకు సినిమాల్లో నటించిన వీరభద్రరావు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన కామెడీ మాత్రం మనల్ని ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ సుత్తి వీరభద్రరావు గారి లైఫ్ స్టోరీ. వీరభద్రరావు గారు నటించిన సినిమాల్లో ఏ సినిమాలో ఆయన కామెడీ మీకు బాగా నచ్చుతుందో కమెంట్స్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్స్ లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.